అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్నటి దినం ప్రొద్దుటూరులో ఒక పిచ్చోడు ఉన్నాడు, పబ్లిసిటీ పిచ్చోడు. ఎవరంటే ఇర్ఫాన్, దమ్ముడికి పనికిరాని ఇర్ఫాన్. నిన్న ఏమన్నా అంటే ఖురాన్ గురించి, హదీస్ గురించి నిన్న కొన్ని మాటలు మాట్లాడినాడు. ఎస్, ఖురాన్లో ఉండేటే ప్రతి ఒక్కడు నడుచుకోవాల్సిందే, హదీస్లో ఉండేది ప్రతి ఒక్కడు దాని ప్రకారమే పాటించాలి. ఇర్ఫాన్, నీకు ఒక 3 ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మళ్ళీ చెప్పకుంటే నువ్వు దానికి ఒప్పుకున్నట్టే. మన ఇస్లాంలో, మన ఖురాన్లో, మన హదీస్లో సినిమా హాలు నడిపేది ఉందా? చెప్పు. సినిమా హాళ్ళు మీరు ఎన్ని తరాల నుంచి నడుపుతున్నారు? సినిమా హాళ్ళ మీద వచ్చే ఆదాయంతో మీరు జీవిస్తున్నారా లేదా? అది హలాలా హరామా? అది హలాలో హరామో చెప్పాలి. రెండవది, ఇంకొకటి చాలా పెద్దది, అది వడ్డీ. మన ఇస్లాంలో వడ్డీ తీసుకుంటే దాని గురించి నా నోటితో చెప్పకూడదు, ఎందుకంటే నేను అంత పెద్దవాడిని కాదు. నా ఖురాన్ గురించి కానీ, హదీస్ గురించి కానీ పెద్దోళ్ళు చెప్తుంటారు, వింటాంటాం. నాకు అంత పూర్తిగా తెలియదు, అంత పెద్ద మేధావని నేను గొప్పలు చెప్పుకోను. నీలాగా చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా అంత తోని కాదు నేను. వడ్డీ తినాలా తినకూడదా అనేది మీ వాళ్ళని అడుగు, బయట వాళ్ళని వద్దు. మనం వడ్డీ తింటానామా లేదా, వడ్డీలకు లెక్కలు ఇస్తున్నామా లేదా అని మీ వాళ్ళని అడుగు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బాగుండదు. మీ వాళ్ళని అంటారా, నువ్వు అర్థం చేసుకో. ఏమి ఈ 2. ఇంకోటి మూడవది, అంజుమన్ కమిటీ కూటమి ప్రభుత్వంలో కలిపినా అంటున్నాం. ఏం అంజుమన్ కమిటీ కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్సే చేసినాం, కానీ ఏం తప్పు ఏం చేయలేదు. గతంలో 2015లో ముఖ్తారన్న అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాడు. 2021 వరకు ముఖ్తారన్న అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ముఖ్తారన్న 2015లో అంజుమన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 1,75,000 రూపాయలు లో బడ్జెట్లో ఉండింది అంజుమన్. నువ్వు తెలుసుకో, ఎందుకంటే నీకు ఇంకా పాలవాసన కూడా పోలే. నువ్వు మా ముస్లిం దాలో ఒక సాంప్రదాయం ఉంది, జుమ్మరాత్కు అద్దీన్నర దునియా మేకుండా అటు నువ్వు పాలిటిక్స్లో వచ్చి ఈ బేసవరానికి ఆ బేసవరానికి వారం కాలం నువ్వు పాలిటిక్స్లో వచ్చి నువ్వేందో పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇస్తున్నావు. 1,75,000 రూపాయలు లో బడ్జెట్లో ఉండింది అంజుమన్. అటువంటి అంజుమన్కు, లో బడ్జెట్లో ఉన్న అంజుమన్కు మిగులు బడ్జెట్లో తెచ్చాడు ముఖ్తారన్న దిగేటప్పుడు. 2021 దిగేటప్పుడు ఎంత మిగులు ఉండేది అనేది ఇప్పుడు ఉండారు. పోయి అడుగు, లెక్కచారాలు అడుగు. అడిగేదానికి నువ్వు ముస్లిం కాబట్టి నీకు హక్కు ఉంది, అడుగు. ఎంత మిగిలిచ్చాడు ముఖ్తారన్న చైర్మన్గా, ప్రెసిడెంట్గా దిగేటప్పుడు అని అడుగు. దాని తర్వాత మళ్ళీ ముఖ్తారన్న మళ్ళీ అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు వర్కులు చేసినాడో పోయి అడుగు. దర్గాకు నువ్వు కూడా గతంలో ఉన్నావు అక్కడ, చాలా వైసీపీ పంచలో 1 కోటి రూపాయలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా అని వాగ్దానాలు చేసి చేతులు ఎత్తేసినారు. సగంలే 1% కూడా పని చేయకుండా వదిలేసినారు దర్గా పని. ఆ దర్గా పని ఈరోజు ఎంత కంప్లీట్ అయితే చూడుపో. దర్గా మసీదులో ఎంత ఇబ్బంది పడుతున్నారో, బాత్రూమ్కు కానీ, లెటర్లో కానీ, మంచికి కానీ, చెడ్డకు కానీ ఈరోజు ఎలా కడుతున్నారో ఒకసారి చూడుపో. ఈరోజు ఈద్గా మైదానంలో ఇంచుమించు 1 కోటి రూపాయల పైనే మా ముస్లిం సోదరుల కాడ అందరూ కాడ చందాల ద్వారా ప్రేమ అభిమానాలతో ఇప్పించుకొని మసీద్ కడుతున్నాం. అది కూడా 5-6 నెలల లోపలనే చరిత్రలో నిలిచిపోతుంది మసీద్. 5-6 మన సొంత ఇల్లు కూడా మనం కట్టుకోలేం, కానీ రేయింపగులు పొద్దున పోయి ఆడ చూడుపో. మేమన్నా 10కో 11కో పోతామట. ముఖ్తారన్న ఆడ వర్కర్లు రాకముందే పోతాడు, ఎవరెవరికి ఏం పని చేయాలో చేపించి మళ్ళీ నైట్ వర్కర్లు ఇంట్లోకి పోయిన తర్వాత పోతాడు. ఆడనే దోమలకు కూర్చొని ఎదిరించుకుంటా ఆడనే
దోమలు కడుస్తున్నా కూడా అతనికి వయసు ముక్తార్ అన్నకు 65 సంవత్సరాలన్నా కూడా 16 సంవత్సరాల పిల్లోలాగా ఆడ పని చేపిస్తాడు. ఎందుకు? మనం ఉన్నంత వరకు ఏదో ఒకటి పని చేయాలి, మనం పోయినా కూడా ఫలానా మా హయాంలో ఈ పని జరిగిందని చెప్పుకోవాలి, మంచి చెప్పుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. నువ్వు పొద్దులేసానికి నీ పబ్లిసిటీ ఇటాటన్నీ బేకారు మాటలు మానుకొని సమాజానికి మంచి పని, మంచి జరిగే సూచనలు ఇస్తే బాగుంటుంది. ఇట్లాంటి బేకారు మాటలు మానుకుంటే బాగుంటుందని నీకు ఒకటి సూచన ఇస్తాను. వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.